ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉండే షుగర్స్, సాల్ట్ ఏం చేస్తాయి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని. అందరికీ తెలుసు, షుగర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ అన్నది పెరిగిపోతుంటుంది. మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అత్యధికంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మన భారతదేశం. అండ్ డయాబెటీస్ వచ్చే ముందర ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే ఇంకా వాళ్ళని షుగర్ అని, వాళ్ళని డయాబెటిక్ అని స్టాంప్ వేసేదానికి ఉండదు. ఆ షుగర్ వాల్యూస్ కొంచెం బార్డర్ లైన్లో ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్ అని చెప్పలేము, అలా అని చెప్పి షుగర్ లెవెల్ బార్డర్ లైన్ ఉంటుంది. వాళ్ళని ప్రీ డయాబెటిక్స్ అంటాం. ఈ ప్రీ డయాబెటిక్ సంఖ్య ఆల్రెడీ డయాబెటిక్స్ ఉన్న దానికన్నా 2 మన భారతదేశంలోనే ఉంది. అంటే నెక్స్ట్ 20-25 సంవత్సరాల్లో ఈ ప్రీ డయాబెటిక్స్లో జాగ్రత్త తీసుకొని వాళ్ళందరూ కూడా డయాబెటిక్స్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ ఇంకో గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రీ డయాబెటిక్స్ అందరూ కూడా వర్కింగ్ పాపులేషన్. అంటే 20 నుంచి 45 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఈ ప్రీ డయాబెటిక్స్లో ఉన్నారు. అంటే ఈ 90% మంది ఎవరైతే ఉన్నారో, ఎంతమంది జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళందరూ కూడా డయాబెటిక్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ అందరికీ తెలుసు, షుగర్ ఉన్నప్పుడు రక్తనాళాల సమస్యలు అన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ముఖ్యమైన రక్తనాళాల సమస్యలు పక్షవాతం రావడం, హార్ట్ అటాక్ రావడం, కాళ్ళు చేతులు పోవడం, ఇవన్నీ కూడా ప్రమాదమైన జబ్బులు. వీటికి కేవలం స్టెంట్ వేసుకోవడమో, కట్ చేసి వాటిని తీయడమో, లేదంటే ఓపెన్ సర్జరీకి వెళ్ళడమో, ఒక్కొక్కసారి ఇవన్నీ చేసినా సరే ప్రాణం అన్నది దక్కకపోవడం, లేదంటే పూర్తిగా బెడ్కే పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకొని డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ రిస్క్ పెంచుకొని ఈ జబ్బులన్నీ తెచ్చుకోవడం అన్నది కేవలం స్వయంకృతం. అంటే మన చేతులతో మనమే డబ్బులు ఇచ్చి మరీ జబ్బుల్ని కొనుక్కుంటున్నాం. అందుకనేసే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని కొన్ని దేశాల్లో ఆల్రెడీ బ్యాన్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ భారతదేశంలో ఉన్న జనాభా చాలా దేశాలకి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ లాగా చూస్తారు. అంటే మన 130 కోట్ల జనాభాలో ప్రాసెస్ ఫుడ్స్ ఎంతమంది తింటే అంత వీళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. అలా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటినీ కూడా మన ఇండియాలో డంప్ చేయడం అన్నది కుదురుతుంది. అందుకనేసే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని వీలైనంత వరకు తగ్గించుకుంటేనే మనకి ఈ పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.